హలో. గుడ్ మార్నింగ్ అండి. ఇంకా డీఈసెట్‌కి వచ్చేసి ఎగ్జామ్ అయితే చాలా ఇంకా దగ్గరలోనే ఉంది. 3 డేస్‌లోనే ఉంది గదా! సో, నేనొచ్చేసి ఇంకా జనరల్ సైన్స్ అయితే నేను చదువుతున్నాను. చూడండి. 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను ఏమంటారు? స్పర్శ బలాలు. పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణము న్యూటన్ మీటర్ స్క్వేరు. యంత్ర భాగాల మధ్య ఘర్షణ తగ్గించే పదార్థాలను లూబ్రికెంట్స్ అంటారు. ఒక వస్తువు 2 వస్తువుల తలపై దొర్లేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణను ఏమంటారు? దొర్లుడు ఘర్షణ. వాయువులను మరియు ద్రవాలను కలిపి ఏమంటారు? ప్రవాహాలు. వస్తువులు ప్రవాహాలు కూడా చలించేటప్పుడు ప్రవాహాలు వస్తువులపై కలుగజేసే బలాన్ని ఏమని పిలుస్తారు? ప్రవాహ ఘర్షణ. పార్కిన్సన్ మొదటి మానవ నిర్మిత ప్లాస్టిక్ని సృష్టించిన వాడు అలెగ్జాండర్ పార్కిన్సన్స్ మొదటిసారిగా ఎప్పుడు ఉత్పత్తి చేశారు? 1862 లండన్లో. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించడం కారణము గురుత్వ బలము. ఏ బలం వలన హృదయ స్పందన జరుగుతుంది? కండర బలం. సముద్రం లోతుకు పోయే కొద్దీ నీటి పీడనం ఏమవుతుంది? పెరుగుతుంది. వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ను థర్మోప్లాస్టిక్ అంటారు. పాలిస్టర్ను దేని నుండి తయారు చేస్తారు? పెట్టు రసాయనాల నుండి. పలుచని చదునైన రేకులు మార్చగలిగే పదార్థాలను ఏమంటారు? శ్రేణీయ పదార్థాలు. ఒకరం పద్ధతిలో వినసొంపుగా ఉండే ధ్వనుల కలయికను ఏమంటారు? సంగీతం. చెవి లోపల చివరన సున్నితమైన అతి పలుచని పొరను కర్ణబేరి. ఒక వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట సాంప్రదాయ కంపన పరిమితి అంటారు. నేల బొగ్గు నుండి పొందుతున్న షిమ్ముతాలు కోకలతో కోల్ గ్యాస్. నేనైతే అన్నీ చదువుతలేను, జస్ట్ అక్కడక్కడ చదువుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మినీ వీడియో కాబట్టి మనకి ఇంత అది 60 మినిట్స్లో అన్ని బిట్స్ చదవడం అంటే కుదరదు కదా. సో నేనైతే జస్ట్ అక్కడక్కడ చదువుతున్నాను. నేల బొగ్గును స్వేదనం లేక ఉష్ణ విశ్లేషణ చేసినప్పుడు ఏర్పడి దృఢమైన నల్లని సచీంద్ర పదార్థం ఏమంటారు? కోకో. సమయం అనేది లేదు కూడా. సో కాబట్టి బాగా చదవండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.